మెదక్ వెళ్దాం. మెదక్ సంబంధించి మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాల సమ్మె కొనసాగుతుంది. సదాశివపేటలో రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ వినూత్నంగా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ అంగన్వాడీ టీచర్లు కానీ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ కూడా అంగన్వాడీలు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు వారి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వినూత్నంగా ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనీస డిమాండ్లు నెరవేర్చని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల నిర్వధిక సమ్మె కొనసాగుతోంది. అయితే ప్రతినిత్యం వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మానవహారం ఏర్పాటు చేయడం, జాతీయ రహదారిపై ఆకులు అలమలు తింటూ నిరసన వ్యక్తం చేయడం, లేదంటే ఒట్టికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా సదాశివంలో రోడ్డుపై దండాలు పెడుతూ అంగన్వాడీ టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. వినూత్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలికాయి. కాంగ్రెస్, సిపిఎం, సిఐటియు నాయకులు కూడా నిత్యం వారికి సంఘీభావం చెబుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల్లో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, కొండాపూర్లో నిర్వహించినటువంటి సమ్మెలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే నిత్యం మండల కేంద్రాలు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముట్టడి, కలెక్టరేట్ల ధర్నాలు, ఆందోళనలు అంగన్వాడీ టీచర్లు నిత్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కూడా తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు అయితే వారితో ఎలాంటి చర్చలు అయితే జరపని పరిస్థితి ఉంది. దాదాపు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ, అదేవిధంగా వారు నిర్వధిక సమ్మెకు దిగి కూడా దాదాపు ఇప్పటికే 29 రోజులు పూర్తయిపోయిన నేపథ్యంలో ఇప్పటికైతే అధికారులు కానివ్వండి, లేదంటే అధికార పార్టీ నేతలు కానివ్వండి, ఎవరు కూడా వాళ్ళతో ఇప్పటివరకు సమావేశం అవ్వలేదు, చర్చలు జరపలేదు. వారితో ఇలా వాళ్ళ నుంచి ఉన్నటువంటి అప్పీల్ను కూడా స్వీకరించని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ తమ నిరసన అయితే మేము కొనసాగిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ రెగ్యులరైజ్ చేసే వరకు అయితే తమ పోరాటం ఆగదని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత ఉండడం చెప్పినటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ఉన్నారు. దాదాపుగా 9 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటికీ చాలా సంస్థల్లో రెగ్యులర్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారి సమ్మెకు సంబంధించినటువంటి వారి నిరసనలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏ హామీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వారు ఎలా వెళ్ళబోతున్నారు అంటే దాదాపుగా వస్తే 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు కాబట్టి వారు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ రూపొందించున్నారు? అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఒక్కసారి వచ్చేసాక వీరందరూ కూడా అంటే ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కూడా ఉద్యోగం అంటే వాళ్ళకు ఎన్నికల విధులకు సంబంధించి కూడా వారికి ఎన్నికల డ్యూటీలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి వారు నిరసనలో సమ్మెలో ఉన్న నేపథ్యంలో మరి వారు ఎన్నికల విధులకు హాజరవుతారా, గైర్ హాజరవుతారా అనేది మాత్రం ఇంకా వారు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆలోపు కనుక ప్రభుత్వం సానుకూలమైనటువంటి ప్రకటన వస్తే ఎన్నికల విధులు నిర్వహిస్తాం, లేదంటే ఎన్నికల విధులు కూడా వారు బహిష్కరించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. రాజశేఖర్, ఇంకోటి అంటే ఈ నేపథ్యంలోనే ఒకవేళ ప్రభుత్వం 2 రోజుల్లో హామీ స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వకపోతే ఈ ప్రభావం అనేది ఓట్ల రూపంలో కూడా వారు చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చా? రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటేమని చెప్పి కూడా ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడ్డాక కానివ్వండి, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ టీచర్లు ఉద్యోగుల ఓటు బ్యాంక్ అయితే బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ ఓటు బ్యాంక్ ఎటు సైడ్ మరుతుంది అయితే ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ వైపు మీరందరూ కూడా కూడా మనకు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు.